అంటే ఈరోజు అమావాస బయటకు వెళ్ళకూడదు, ఈరోజు మంచిది కాదు అని అంటూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట, ఆ రోజుని దేవుని గురించి ఆనందంతో స్తుతించమని సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న చక్కని మాటని మనం విందాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే కీర్తనలో 87 చూసుకున్నాం, 86 చూసుకున్నాం. కీర్తనలో 88 చదువుదాం. 18 వచ్చిన 80 కీర్తన 18. అప్పుడు మేము నీ ఎదురుండి కలుగుకోము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదము. దేవుని స్తోత్రం. నీ వద్ద నుండి తొలగిపోదుము, నీ నామమును బట్టి. కిందకి మాట చదువుతాను. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. దేవుని స్తోత్రం. చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, నీ ముఖకాంతుల నుండి మేము చూసిదుము. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలంలో, ఈ నెలలో మొదటి వారంలో ప్రభు నిన్ను నన్ను నిలబెట్టి ఉన్నాడంటే కేవలం ఆయన ఇచ్చిన కృపను బట్టి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే ఉపద్రవం ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా మంచుకు వస్తుందో ఎవరికి కూడా తెలియని దినం ఇది. మనం దేవుని యందు ఆనందించబడాలి, దేవుని యందు కీర్తన పాడాలి, దేవుని యందు సితారాలతో మనము స్తుతించబడి ఉండాలి. ఎప్పుడో తెలుసా? దేవుని నామాన్ని కనపరచబడినప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన యందు మనం ఆనందించబడినప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడుదురుగాక. ఎందుకంటే మనము పరిశుద్ధాత్మ దేవుని కనపరిచేవారుగా ఉండాలి, ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. నిర్లక్ష్యం మన జీవితంలో చేయటానికి వీలు లేదని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అదే కీర్తనలో నేను 3 మాటలు చెప్పి ముగించేస్తా. కీర్తనలో 34:5 కూడా చూద్దాలి. కీర్తనలో 34:5 కూడా చూద్దాలి. దేవుని స్తోత్రం. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏమి కలిగిందంట? వెలుగు కలిగెను. మనం ఎప్పుడైతే దేవుని వైపుగా చూస్తామో, మనం ఎప్పుడైతే మన భారాన్ని దేవుని మీద చేస్తామో, అప్పుడు దేవుడు ఉదయించే సూర్యుడు వలె మన మీద ప్రకాశింపబడుగా. ఆమేన్. నీవు ఎప్పుడైతే దేవుని యందు ఆనందించబడతావో, దేవుని యందు నీ మనసు త్రెప్పబడి ఉండిలో మనము ప్రకాశింపబడేవారుగా ఉంటామంట. ప్రియ సహోదరి సోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుచున్నాడు, ప్రకాశింపబడాలని. దేవుని స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలంలో మంచి కృపలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వైపు మన హృదయం త్రెప్పబడి ఉన్నప్పుడు ఆయన వేకువ చుక్కవలే మన మీద ఉదయించబడుదురుగాక. కింద చదువుతాను మాటనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే శ్రమల నుండి నేను విడిపించగలవాడిని, వారి చుట్టూ కూడా నేను కావలుగా ఉండగలవాడిని. దేవుని స్తోత్రం. మనుషులు కాదండి, రాజులు కాదండి, అధికారులు కాదండి, ఆయన మహిమ కార్యములు చేయగలవాడు. ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడి ఉంటే, దేవుని మీద నన్ను నమ్మకం ఉంచితే ఆయనే నీకు ఆధారకర్తగా నిలబడుదురుగాక. నీకు శ్రమలు రావచ్చు, దుఃఖం రావచ్చు, కష్టం రావచ్చు, అనేకమైన ఇబ్బందుల నుండి నా ప్రభు నిన్ను విడిపించబడుదురుగాక. ఆమేన్. ఈ రోజున ప్రభు మాటలు వింటున్న వ్యక్తి అయితే ఆయన యందు నువ్వు ఆనందించబడుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. అది 10 వచనాన్ని కూడా చదువుతారు. 34:10 వచనం. దేవుని స్తోత్రం. సింహపు పిల్లలైనా, ఎందుకంటే హక్కులు కొని ఉంటేమో వాటికి ఏమో లేదేమో, కానీ యెహోవాని ఆశ్రయించిన వారికి ఏ కొదువ కూడా
ఉండదు. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే ఆయన మీద ఆధారపడి ఉంటే మనకి ఏ కొదువ కూడా ఆయన చేసే దేవుడు కానీ కాదండి. ప్రియ సహోదరి సౌరుడా, నీ మనసు ఆయన మీద అద్దుకోవాలి, నీ తలంతు ఆయన మీద ఆనుకుని ఉండాలి. అప్పుడు నీకు కొదువు లేని వారిగా నా ప్రభు చేయబోతున్నాడు. నీవు ఆనుకునే వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? దేవుని యందు ఆనందించగలుగుతున్నావా? సింహపు పిల్లలైన ఆకలి కొని ఉంటే ఏమో కానీ ఆయనను ఆశ్రయించిన వారికి ఏ కొదువ వంచనని ప్రభు చదివిస్తున్నాడు. ఒకళ్ళు దుఃఖంలో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, శ్రమలో ఉన్నావా, సతమతం అవుతున్నావా? నా దేవుడు అంటున్నాడు కదా, ఈ ఉదయ కాలంలో నీకే కొదువలని నేను ఉంచేవాడిని కాదు. దేవుని స్తోత్రం. నేను సమస్తము కూడా నీకు సమకూర్చగలవాడిని అంటున్నాడు. కింద చదివినాను. దేవుని స్తోత్రం. ఆయన యందు ఆనందించబడాలి, ఆయన యందు మన బ్రతుకు దినములు ఉండాలి. నీకు కావులున్నవారు ఎవరు అంటే యెహోవాయే. దేవుని స్తోత్రం.